పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందంటూ రేవంత్ ఆరోపిస్తూ ఉన్నారు. బిడ్డ జైలుకు వెళ్ళాక ఆయనకు ప్రజలు గుర్తుకొచ్చారు. వేల పుస్తకాలు చదివినా వానాకాలం ఎప్పుడొచ్చేది తెలియదా, ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు వేస్తూ ఉన్నారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అధికారం పోయింది, కూతురు జైలుకు వెళ్ళింది, ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు, లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితం అయ్యేవారు, బయటకు వచ్చేవారు కాదు. మీ పాపాలకు భయపడే నాడు వరుణుడు పారిపోయాడు, అందుకే కరువు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం పక్కా అంటూ పదే పదే కేటీఆర్ ప్రతిరోజు కూడా ఇదే కామెంట్ చేస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు. మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఉంటుంది. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలనే డమ్మీ అభ్యర్థిని పెట్టిందంటూ ఆరోపించారు. ఇక కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావ్ అంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూతురి మద్యం స్కామ్, కుమారుడి ఫోన్ ట్యాపింగ్తో ఆ దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు, అందుకే రాష్ట్రంలో వర్షాలు పడలేదు అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి లాగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు కూడా పంపిస్తామని హెచ్చరించారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ కేకే మహేందర్ రెడ్డి, సురేఖ అలాగే ఇంకా చాలామంది ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపిస్తాను, డిఫమేషన్ నోటీసులు పంపిస్తానంటూ కూడా ఆయన కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్లో మిగిలేది 6 ఎమ్మెల్యేలే అంటూ ఉన్నారు బండి సంజయ్. 6 గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే. హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక లేఖ రాస్తే మేము నిధులు తెస్తామంటూ కూడా రైతు దీక్షలో బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇక ఇవాళ నుంచి పింఛన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అలాగే దివ్యాంగులు, వితంతువులకి ఇంటికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ పింఛన్ల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా టీడీపీ ఆపింది పింఛన్లు ఇవ్వకుండా అనేది వైసీపీ వాదన. సో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలి అంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి. అంటే వాలంటీర్ల మీద గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు కొన్ని ఆరోపణలు చేశారు. సో వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంటి వద్దకు వాళ్లను వెళ్ళనివ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా ఆపించాలి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి ఇదంతా చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఇదే విషయాన్ని నిన్న మేమంతా సిద్ధం సభలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు, పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు అంటూ పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఆరోపణలు చేశారు. ఇక పేదలపై పంతం, 5 ఏళ్లుగా ఇంటి వద్దే అందుతోన్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు, వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక మంచి జరిగి ఉంటే ఈ 58 నెలల కాలంలో మీకు మంచి జరిగి ఉంటే మాత్రమే ఆదరించండి, ఓటేయండి అంటూ మదనపల్లి సభలో సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విపక్షాలపై అనేక ఆరోపణలు చేశారు. ఇక వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. నా అనుకున్న వాళ్లను నాశనం చేశాడు జగన్, సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్. చిన్నాన్నను చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు, నా పోటీ చిన్నాన్న కోరిక అంటూ చెప్పిన పరిస్థితి. ఇక చివరిగా ఢిల్లీ సీఎంగా సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా
సునీత కేజ్రీవాల్ అనే వార్తను చూస్తున్నాం. కీలక నేతలందరూ జైల్లో ఉండడంతో సునీత కేజ్రీవాల్కు అవకాశం దక్కవచ్చనే ఒక వార్తను చూడొచ్చు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.